ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోతే థ్రెట్ ఉంటది, పరిశాన ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఆలోచిస్తున్నారా మరి? ఏం థ్రెట్ అబ్బా? థ్రెట్ అంటే నాకు అర్థం కాలేదు. సంపుతారు అంతే కదా. మాక్సిమం చేయగలిగేది ఏంది వాళ్ళు? పృథ్వీరాజ్ ఒక్కడే కనబడుతుంది ఈ లొల్లిల గొడవల, పృథ్వీరాజ్ ఒక్కడే కనబడుతుంది అనేది ప్రధాన అంశం. అవును, చాలా లొల్లిలా కనబడుతున్నాడు, కరెక్టే. కానీ మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా? మొన్న కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడినారు. తరచుగా ఈ సంవత్సరం ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రి మీద మాట్లాడినారు. మారడు ఇష్యూ పైన కూడా జైలు కూడా పోయొచ్చినారు. పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి రాత్రి ఇదే ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయి. పోయొచ్చు. మార్వాడి ఇష్యూలో కూడా నేను మాట్లాడింది, మార్వాడి ఇష్యూలో కూడా అది దొంగ అరెస్ట్. అది నేను బంధుకు ప్రకటన చేయలేదు, నేను మార్వాడిలో గో బ్యాక్ అనలేదు. విన్నారా? నేను ప్రశ్న చేసింది ఏంటంటే, మార్వాడీస్ చేస్తున్నటువంటి, మార్వాడీస్ కావచ్చు, అందరు మార్వాడీస్ 90% ఆఫ్ మార్వాడీస్ చేస్తున్నట్టు దోపిడీ గురించి మాట్లాడినాం. నేను ఎక్కడ వ్యతిరేకించినాము? 1000-2000 రూపాయలు పైసలు ఇస్తే తెలంగాణలో తాగి పంటరు, తెలంగాణలో రజాకారులు, తెలంగాణలో ఎవడో ఊంచితే తింటారు, ఉచ్చవోసే తాగుతారని చెప్పని మాట్లాడిన జిగ్నేష్ అనే టోన్ కి వ్యతిరేకంగా మేము వాయిస్ ఇచ్చినాం అంతనే. అతనేమన్నా అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ వాళ్ళ అగర్వాల్ సమాజం తీసుకుపోయి ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టిండు. ఆయన దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాడో మాకు ఎరకలేదు. వాళ్ళ సమాజ్కి ఎన్ని పైసలు, వాళ్ళ పెద్ద కాంట్రాక్టర్లు కదా. చేసి వీళ్ళు 80% పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయించిండు. ఆయన అమిత్ షా దగ్గర కూడా పౌంచున్నదట. అన్నోని మీద కేసు లేదు. నేనేమనలేదు. నువ్వు ఏమన్నా గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికీ బిల్లు లేకుండా క్యాష్ తోటి జరుగుతున్నది, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అటువంటి వాళ్ళని మీరు ఆపండి. ఇయ్యాలి. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఇప్పటికి నడుస్తుంది. అంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఏ మార్వాడి షాపులలో, పెద్ద పెద్ద బిల్లులు ఇయ్యారు, దొంగ బిల్లులు, దొంగ బంగారం అమ్ముతున్నారు, వాటి మీద రేట్స్ చేయండి. మీరు పోయి పట్టుకున్నాడు. ఈ రోజు కూడా అవే నడుస్తున్నాయి క్యాష్ ట్రాన్సాక్షన్సే. మా ఇక్కడ సండే మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిన కాడ కూరగాయలు అమ్మేటోళ్ళు, పచ్చిమిరపకాయలు అమ్మేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు అందరి దగ్గర బార్కోడ్ ఉంటుంది. ఓకే. పల్లీలు అమ్ముకుంటున్న దగ్గర బార్కోడ్ ఉంది. ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళది అకౌంటెడ్ అవుతుంది కదా. వీళ్ళదేమో క్యాష్. అంటే దాంట్లో ఎంత దో నంబర్ బ్లాక్ మనీ ఎంత ఉన్నది అనేది తెలుసు కదా. అవి దాని గురించి అడిగితే నన్ను అరెస్ట్ చేయించిండు. కానీ నేను ఆగే సమస్య లేదు. అది ఏ సమస్య. ఇప్పుడు మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన దేశం ఇచ్చినటువంటి హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి హక్కు ఇచ్చింది కదా. భరతమాత అని చెప్తున్నాం మనం. అందరు తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోషమ్మ తల్లి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరిని ఆడవాళ్ళు పూజిస్తాం కదా. అటువంటి ఆమె నామినేషన్ వేసేందుకంటే గూండాయిజం చేసి, నామినేషన్ ఎట్లా వేస్తాను, భర్తను కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఉచ్చ దాగిపిస్తారు. పై మూత్రం దాగిపించారు, పెగ్గులలో పోసి, బీర్లలో పోసి. మాట్లాడద్దా? ఏం చేస్తారు? ఇట్లా మాట్లాడితే సంపుతామంటే సచ్చితందుకైనా తయారు నేను. కానీ ఇత్తనాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు. ఇక్కడతో ఆగేది కాదు ఇది. ఈ ప్రశ్నించే గొంతుకలు ఇలా మాట్లాడతలే నేను. ఇలా జనంలో పడుకోవచ్చు. ఇట్లా నేను 100 ఇష్యూస్ అయినా బరాబర్ ఆడ నిజాయితీ ఉంటే మాట్లాడతాం. ఇలా బడులల్లో టాయిలెట్స్ లేవు, మాట్లాడదా? బడుల కాడికి పోద్దా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగానే మాట్లాడుతున్నాడు. మన పవన్ కళ్యాణ్ అంశం పైన ఆయన సినిమాలు ఆడని అని మాట్లాడుతుండు. క్షమాపణ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల పైన ఈ విషయం మళ్ళీ మీడియా అడగలేదా? ఆయన మాట్లాడలేదా? ఆయన డైవర్ట్ చేసేందుకు ఆ ఇష్యూ ఎత్తుకున్నాడు. మరి అట్లాంటి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వాళ్ళే కదా తీర్మానం చేసి జీవో ఇచ్చింది. కోమటిరెడ్డి ఇంకా రెడ్డి కావాలని వీళ్ళందరూ పార్టీ వాళ్ళు డైవర్ట్ చేసేందుకు దాన్ని తీసుకొచ్చారు. కానీ దీని సంగతి ఏంటి? ఉచ్చదాగిపించే సంగతి ఏంటిది? దీని విషయం ఏం చేసినావు? కోమటిరెడ్డి పోయినాం మేము. మొత్తం మీడియాని తీసుకొని పోతే భయం ఏంటంటే, ఆ ఇద్దరు యాదగిరి తన భార్య నాగలక్ష్మి ఇద్దరు వాళ్ళ ఊర్లో ఉండే పరిస్థితి లేదు, సంపుతామని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు. అరే ఈయన మనుషులు, కోమటిరెడ్డి ఇంకా రెడ్డి మనుషులు. నేనేం చెప్పినా అంటే గన్మెన్లు ప్రొవైడ్ చేయి, ఆ ఊర్లో సెక్యూరిటీ పెట్టు, ఆమె గన్మెన్లు ప్రొవైడ్ చేయి, ఆడ ఎలక్షన్లు ఫేర్ గా జరిగేటట్టు చూడు. ఆయన ఈ కులం ఆ కులం అని కాదు. అక్కడ ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు కదా, ఆయన మనిషి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విజయ్ అనే అతన్ని సంపిడి, విజయ్ రెడ్డి అంటే కూడా సంపిండి ఆయన. వాళ్ళకు ఇప్పుడు దుర్మార్గులకు, దోపిడీ చేసేలకు కులం ఉండదు, అవన్నీ ఏముండయి. అక్కడ ఈమె గొల్లామినా లేకపోతే బీసీఆ ఎస్సీ అనేది పక్కకు పడేస్తే ఆయన ఆధిపత్యం చలాయిస్తేందుకు, కోమటిరెడ్డి ఆధిపత్యం చలాయిస్తేందుకు కొంత గూండా ముఠాలను పెట్టిండు. ఆ ముఠాల ద్వారా భయభ్రాంతులను చేసి ఈయన కళ్ళల్లో సంతోషం చూస్తారట. యునానిమస్ చేసి కోమటిరెడ్డి ఇంకా రెడ్డి కళ్ళల్లో సంతోషం చూసేందుకు చేసిందట. అదే ముద్దుసీన్ అంటే ఆయన ఎవరు సంపితే సూర్యుని చంపితే అట్లున్నది. అంత సినిమా డైలాగులు ఇవన్నీ వాళ్ళ అటువంటి. అంటే ఈ గుండా కల్చర్ అయితే యునానిమస్ కావాలి, ఇంకా యునానిమస్ కావాలి. ఈ దౌర్జన్యం చేసే దాంట్లో బరాబర్ మరి పోయి మాట్లాడాలి కదా, మరి యాక్షన్ తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఒక పేదోరు ఇట్లా నక్సలైట్ ఎట్లా పుడతారబ్బా, తిరుగుబాటు ఎట్లా వచ్చింది అనుకుంటారు? ఇటువంటి చేస్తేనే ఇంకా భూస్వాములు వీళ్ళంతా ఇటువంటి పనులు చేస్తేనే, ఇళ్లలో పంపించి రేపులు చేసి కథలు పడితేనే, ఇటువంటి జరుగుతూనే తిరుగుబాటు వచ్చింది. ఇక్కడ తిరుగుబాటు వచ్చింది. అందులో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా.
అన్ని కులాలు చచ్చిపోయిన అన్ని కులాలు ఉన్నారు. అందుకే భూస్వాముల కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ పోరాటాలలో ఉన్నారు కదా. మావోయిస్టులు అయిన ఎందుకు కాలేదు? చాలా భూస్వాములు, చాలా పెద్ద పెద్ద భూస్వాములు వచ్చి తిరిగిన వాళ్ళు కదా. కమ్యూనిస్టులు మొత్తం పేదోళ్ళే కాదు, కానీ సాక్రిఫైస్ చేసి ఇక్కడ పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కావచ్చు, అక్కడ నుంచి రిప్రజెంటేషన్ తక్కువ కావచ్చు, కానీ అందరు కలిసే కొట్లాడు కదా. ఇయ్యాలటి కాలంలో ఇప్పుడు అటువంటి జరుగుతుంటే మరి ప్రశ్నించాలా లేదా? ఏం చేస్తారబ్బా, ఏం చేస్తారు? నువ్వు అన్నట్టు భయం లేదా అంటే ఏం భయం అంటే ఏం చంపుతారు అంతేనా? చంపుతారా? మాకు తెలిసి చంపేటట్టు అయితే మేము కూడా తయారున్నాం. ఇక్కడ తెలియకుండా దొంగ దెబ్బ కొడితే చూస్తాం. చరిత్ర ఉంటది కదా అబ్బా, ఇయ్యాలడితోనే అయిపోదు కదా. చరిత్ర చాలా ఉంటది, చరిత్ర చెప్తుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. రాజ్యం చాలా మందిని పొట్టన పెట్టుకున్నది, ఇట్లా మాట్లాడడం చాలా మందిని పొట్టన పెట్టుకున్నది, కానీ మాట్లాడే హక్కు నాకున్నది. నేను మాట్లాడదలుచుకున్నా. నేను ముఖ్యమంత్రిని బూతులు తిడతలేను, ముఖ్యమంత్రి లెక్క ఆ కుసంస్కారంగా మాట్లాడేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. నేను అట్లా ఆయన మీదనే అసలే మాట్లాడట్లా. ఓకే, కానీ తన అన్నదానికి మాత్రం బరాబర్ నేను జవాబు మాత్రం ఇస్తా. అది ప్రాపర్గా ఉంటేనే ఇస్తా. ఇప్పుడు నేను వచ్చినాక బడులు తెరుస్తా, గవర్నమెంట్ స్కూల్స్ తెరుస్తా అన్నాడు. కొన్ని వందల గవర్నమెంట్ స్కూల్స్ లకు పోయినా నేను, తెరవలేదు. ఉన్న బడులు బంద్ చేస్తున్నాడు. బడులలో గాంజాయి సప్లై అవుతున్నది. వీడియోలు తీసి చూపించినాం, తాగుడు వీడియోలు చూపించినాం, బడులలో తాగుతుంటే కూడా తీసి వీడియోలు చూపించినాం. యాక్షన్స్ లేవు, ఏం చేయాలి? అయినా కానీ మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నాం. 60 మందికి పైన ఈయన ఫుడ్ చక్కగా పెట్టక 60 మందికి పైన పిల్లలు చనిపోయినబ్బా హాస్టల్స్ లో. ఇది మాట్లాడదా? మరి ఏం మాట్లాడాలా? మరి నౌకర్లు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే కదా. నువ్వే నీ మేనిఫెస్టోలో పెట్టావు కదా, మరి అడగాలనా లేదా? ఇప్పుడు అమరుల కుటుంబాలకు సంబంధించి 1200 మందిని ఐడెంటిఫై చేస్తా అన్నావు. ఐడెంటిఫై రాగానే కేసీఆర్ పని చేయలేదు, నేను రాగానే చేస్తా అన్నావు. నువ్వు చేయలేదు కదా. మరి ఆ కుటుంబాల గురించి మరి మాట్లాడదా? ఎవరు మాట్లాడతారు? నువ్వు కూడా నోరు మూసుకో అంటే ఏం చేస్తావు? చేయమని ఏం చేస్తాడో ముఖ్యమంత్రి చూద్దాం, అది కూడా చూద్దాం ఏం చేస్తాడో ముఖ్యమంత్రి. భయపడే సమస్యనే లేదు, ఎవరికి భయపడే సమస్య లేదు. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. వేరే నేల నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టిని మధ్యలో ఇదంతా ఉట్టిదే తమాషా. సో ధర్మం ఉన్నదన్నప్పుడు బరాబర్ మాట్లాడతా నేను. హైదరాబాద్ లో చూసుకుంటే కూడా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ కి అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మన మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిపైన కూడా మన రెవల్యూషన్ వస్తుంటారా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణలో పోటీ చేయొద్దనే విధంగా. ఇక్కడ తోటి మమేకం అయిపోయినతో ఏం పంచాయతీ ఉంటుంది అబ్బా? ఏం పంచాయతీ ఉండదు. మమేకమైనతో ఏం పంచాయతీ ఉంటది? మమేకం కాకుండా ఇంకా అదే కనుక పెట్టి నేను ఈడగంతా ఈడ కడతా ఆడ ఇంత అంటే నేను దానికి ప్రజలే చెప్తారు దానికి. సో అట్లా కాకుండా ఇక్కడ మమేకం అయిపోయి ఉండదు, పంచాయతీ ఏముంటది? పంచాయతీ మీరు అన్నట్టు ప్రధాన కూడల్లో ఈ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? ఎవరు కూడా ఎందుకు అడుగుతలేరు? మీరు చెప్పిన కాంతారావు గారి దగ్గర నుంచి మహనీయులు ఉన్నారు తెలంగాణలో కూడా. ప్రధాన కూడలు అంటే మెయిన్ రోడ్లు, ఖైరతాబాద్ కానీ, లక్డీ కప్పులు, నెక్లెస్ రోడ్, సిటీ సెంటర్లలో పంజాగుట్ట కానీ. ఇప్పుడు లీడర్లు ఎవరబ్బా? ఐదర్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నోళ్ళు, ఎన్టీ రామారావు దగ్గర ఉన్నోళ్ళే ఇప్పుడు లీడర్లు అంతా మేజర్ గా. ఒరిజినల్ తెలంగాణ వాదంతో వచ్చినటువంటి కాదు, డిఫర్ అయ్యి వచ్చినటువంటి కాదు 99%. సో వీళ్ళు ఎంతసేపు వాళ్ళ చిన్న చిన్న ఉన్న ఓట్లు ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీరు వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాంతం అస్తిత్వం ఉండాలి, ఆ ప్రాంతం కూడా అస్తిత్వం ఉండాలన్నప్పుడు అందరం కరెక్టే ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు బేవకూఫ్లు అయిపోవటకే ఇట్లా ఉన్నది పరిస్థితి. అడగాలి కదా మరి వీళ్ళకి ఈ ప్రాంతం మీద లేనే లేదు. వీళ్ళు కూడా దోపిడీదారులే. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ కాంట్రాక్ట్లు కావాలి, పర్సెంటేజ్లు కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్య ఉండొద్దు అనుకున్నాం, కానీ ఇంకా కార్పొరేట్ విద్య పెరుగుతున్నది ఇక మొత్తం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.